హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. కనిపిస్తుంది కదండి కంద. ఈ కందని సారి కంద అంటారండి. ఈరోజు నేను మీకు ఈ కందతో కర్రీ చేసి చూపిస్తానండి. ముందుగా అయితే పైన ఈ కందని క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్నగా కట్ చేసేకండి. నేను చూపిస్తాను. కావలసిన ఐటమ్స్: ఎండ్రాయిలు, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా తీసుకోవాలండి. కందలో యాడ్ చేసి కర్రీ చేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైకులు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి. ఇదిగోండి, ముక్కలు ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇది చాలా చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది తింటే మనకి ఐరన్, తర్వాత ఫైబర్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయండి ఈ కందలో. 1 ఇంచి అల్లము, 1 వెల్లుల్లిపాయ, 1 టీ స్పూన్ జీలకర్ర అండి. మొత్తం పేస్ట్లా చేసుకోండి. కళాయిలో ఆయిల్ పోసుకున్నానండి, హీట్ ఎక్కుతుంది. ముందుగా రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు బ్రౌన్ కలర్లోకి రావాలండి. ఇలా వేపుకోవడం వల్ల నీసు వాసన రాకుండా ఉంటుంది. కర్రీ టేస్ట్ కూడా ఉంటుందండి. రొయ్యలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు సైడ్కి తీసేసుకుందాం. అదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, కలుపుకోండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. టమాటాలు వేసుకోండి, కొంచెం సాల్ట్ వేసుకోండి, కలుపుకోండి. టమాటా అయితే సాఫ్ట్గా మగ్గిందండి. కడిగిన కందని వేసుకుందాం, కలుపుకోండి. కాసేపు మగ్గాలండి. కంద వేసిన తర్వాత కంద అయితే మగ్గిందండి. కారం వేసుకుందామండి. మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. మొత్తం బాగా మగ్గిందండి. ఇప్పుడైతే వేయించుకుని ఎండ్రాయిలు వేసుకుందాం, కలుపుకోండి. ఆయిల్ స్ప్రెడ్ అయినంత వరకు మగ్గించుకోవాలి. మొత్తం అంతా కొంచెం ఎక్కువ పడుతుందండి ఆయిల్. వాటర్ వేసుకుందాం, కలుపుకోండి. కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి కందని. కూర అంతా బాగా ఉడికిపోయిందండి. కంద అంతా చాలా మెత్తగా ఉడికింది. ఇదిగోండి, ఇలా చూసుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం కచ్చా బచ్చగా మిక్సీ పట్టుకున్నానండి. ఫ్రెష్గా వేసుకోవాలి. వేసుకుందాం, కలుపుకోండి. దగ్గరికే ఉండాలండి కూర మాత్రం. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో. అలా ఉడికించుకోవాలి సాఫ్ట్గా. తింటుంటే జున్ను మొక్క తిన్నట్టు ఉంటుందండి కూర, అంత టేస్ట్గా కమ్మగా. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకోండి. ఎంతో టేస్ట్గా ఉండే సారికంద ఎండ్రాయిలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటుంది. నేను చెప్పిన టిప్స్తో నేను ఎలా చేశానో అలా చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. నా ఛానల్కి సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అన్ని పెట్టగలుగుతానండి. నా ఛానల్లో పెట్టే వీడియోస్ మీరు ముందుగా చూడాలనుకుంటే నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.